హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఫ్రెండ్స్. దిస్ సండే వ్లాగ్ ఫ్రెండ్స్. సండే ఇంకా పొద్దున్నే లేసేసాము. పొద్దున్న లేసి ముందు మొహం గడిగేసేసుకొని ఇంకా పాలు వేడి పెట్టుకొని ఇక్కడ చాయ్ పెట్టుకుంటున్నాను. చాయ్ అయిపోయింది. చాయ్ అయిపోయింది, పోసేసుకుంటున్నాను కూడా. సో సండే ఇవాళ మీరేం చేశారు ఫ్రెండ్స్, నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనకు పొద్దున్న లేస్తే మాత్రం చాయ్ అయితే కంపల్సరీ కావాలి. సో ఇక్కడ నేను మా వారికి చాయ్ పెట్టేసుకున్నాను. ఇంకేవల్ల చపాతీ చేయాలి, చపాతీ బీరకాయ కర్రీ చేయాలి. సో ఇంకా మా పిల్లలకైతే చపాతీ కూడా తింటారు, కానీ వాళ్ళకైతే ఇంకా పొద్దున్న లేస్తే ఎట్లాగో వాళ్ళ అట్టి పండ్లు ఉంటాయి. నాకు సాటర్డే రోజు మార్కెట్ పట్టిద్ది మా దగ్గర. మార్కెట్లో ఇంకా 2 డజన్ల అట్టి పండ్లు తీసుకున్నాను. ఇంట్లో బెల్లం ఉండే, ఇంకా ఎట్లాగా వాళ్ళ జ్యూసు, ఇంకా అట్టిపండు జ్యూస్ చేసిస్తున్నాను. ఇంతకుముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను ఎలా చేస్తాననేది. అట్టిపండు జ్యూసు, అట్టిపండు, బెల్లము, పాలు, కొద్దిగంత సోంపు వేస్తాను. డేట్స్ ఉండే మన దగ్గర. డేట్స్ కూడా పిల్లలు తినేసిర్రు ఫ్రెండ్స్. వాళ్ళు తినేస్తారు, డేట్స్ ఉంటే తినేస్తున్నట్టు. పోనీ ఎలానన్నా వాళ్ళు ఇలా జ్యూస్లో లేకున్నా వాళ్ళు ఉట్టిగా ఎట్లా తిన్నా వాళ్ళ కడుపులో పోతే చాలా అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా అట్టిపండ్లు కోసేసి 4 అట్టిపండ్లు కోస్తాను. 1/2 లీటర్ పాలు పోసేస్తాను వాళ్ళకి. చేసి కొంచెం ఇప్పుడు తాగేస్తారు, మళ్ళీ పొద్దున్న తాగుతారు, మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను. ఈవినింగ్ అన్న మధ్యాహ్నం అన్న తాగుతారు, ఇంక ఇష్టం ఉన్నప్పుడు తాగుతుంటారు. చేసి పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడు నేను కోకోనట్, ఇంకా కొబ్బరి పాలతో కూడా చేస్తాను. ఏది ఎక్కువ అయిపోయింది, ఇంకా పాలతో కూడా చేయాలి. కొబ్బరి పాలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరికాయలు కొట్టిన ఒక్కోసారి ఏం చేస్తానంటే వాళ్ళకి పచ్చి కొబ్బరి కొంచెం బెల్లం వేసిస్తాను. ఇట్లనే వాళ్ళు సండే రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈవినింగ్ టైంలో అయినా ఎప్పుడైనా కానీ పచ్చి కొబ్బరిలు ఉంటే ఏం చేస్తారు, కట్ చేసి కొంచెం బెల్లం తురిమేసి ఇస్తా. వాళ్ళు స్పూన్లో వేసి ఇస్తే వాళ్ళే తినుకుంటూ కూర్చుంటారు. ఏదో స్నాక్స్ లెక్క. బయట తినేటేమని అడిగినప్పుడు అలాంటి పని చేస్తాను నేను పిల్లలకి. కానీ మనం ఇలాంటి కొన్ని పచ్చి కొబ్బరి చాలా మంచిది ఇవ్వడం పిల్లలకు. కొంచెం బెల్లం జ్యూస్ చేసి ఇవ్వకపోయినా, పాలతోటి అలా చేయకపోయినా, మన కొబ్బరి కోసి కొద్దిగా అంతా బెల్లం వేసి ఇచ్చేసి అల్లే స్పూన్స్ ఇచ్చేసి తినుకుంటూ కూర్చుంటారు. ఇంకా పిల్లలు టీవీ చూసుకుంటూ ఏదో ల్యాప్టాప్లో చూసుకుంటూ కూర్చుంటారు. ఇంకా అది చాలా బెస్ట్ ఫ్రెండ్స్ పిల్లలకి. సో నేనైతే అలా ఇస్తాను పిల్లలకి. ఇంకా ఈ పొద్దున్నే వీళ్ళు అరటిపండు పాలు తాగేసినాక, ఇంకా ఈ అరటిపండు పాలు తాగేసారు. తాగినాక మళ్ళీ ఒక 10 o'clock అట్లా వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కావాలి. సో మా పాప ఇంకా చపాతీలు చేసి ఇచ్చాను. మా వారికి అయితే నేను చేసి ఇచ్చాను చపాతీలు, బీరకాయ కర్రీతో ఇచ్చాను మార్నింగ్. ఇంకా మా పాప అంటుంది, మమ్మీ నేను చేస్తానంటది. వస్తుంది ఇంకా సండే ఉంటే ఆమె చాలు, ఇంకా నేనేమని చేస్తుంటే అడ్డం వస్తుంటుంది. చపాతీలు చేస్తుంటే మాత్రం వచ్చి చేస్తా అని చెప్తాను. నేను కూడా చేస్తాను, ఒకసారి నేర్చుకుంటా అంటది చపాతీలు. ఇంకా ఆమె చేస్తాను స్టార్ట్ చేసింది చపాతీలు. చూడండి ఆమె చేసింది అయితేనా ఎన్నో షేపులు చేస్తుంది, అట్లా చేస్తుంది. సరే ఆమె సరదా ఎందుకు వద్దనాలని ఆమెకు కూడా చేయమని చెప్తా. ఇంకా చేసింది దాన్ని పెద్దగా కావాలంటే చేతిలోనే ఇట్లా తిప్పుతూ ఉంటుంది. చూడండి ఆమె చేసిన చపాతీ హార్ట్ షేప్ లాగా వచ్చింది చూడండి. మా వారికి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఇంకా ఆమె అంటే నేను చేసుకొని తింటా నా చపాతీ అని ఉంటుంది. వినదు. బీరకాయ కర్రీ అంటుంది మా పాప. ఇంకా బీరకాయ కర్రీతో తినాలంటే
ఆల్రెడీ జ్యూస్ తాగేసారు, బనానా మిల్క్ షేక్ తాగేసిండ్రు. బీరకాయ కర్రీ, వాళ్ళు బీరకాయ కర్రీ అస్సలు ముట్టరు మా పిల్లలు, బలవంతంగా తినిపిస్తాను నేనైతే. ఇంకా నేను వీడియో తీస్తుంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంటుంది. ఇంకా పిల్ల ఆమెకు ఇష్టం చేయడం అంటది, కానీ నేనే ఏం చెప్పను అనమాట, భయం వేస్తూ ఉంటుంది బీరకాయ కర్రీ అది. సరే ఏం చేసింది, ఇంకా నేను బీరకాయ కర్రీతో తినా, మమ్మీ ఏం చేసింది ఇక దాంట్లో వేడి వేడి దానిపైన కొంచెం బెల్లం తురిమేసి ఇచ్చిన చపాతీ పైన. ఆకలి అవుతుందా నీకు? ఆకలి అవుతుందా అది? అలే సరే 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 ఏమైతుంది బాక్స్ నీకు? నాచి ఆకలి అవుతుంది. ఆకలి లేట్ అయిందంటే జాన్వరికి ఏమైపోతుంది. ఇంకా మా మ్యాక్సీ ఆకలి అయితే అస్సలు ఆగాడు, అరుస్తూ ఉంటాడు పెట్టమని. కొద్దిగా నేనే కావాలని లేటు పెడుతున్నాను, ఆకలి అవుతుంది వాడికి. కొన్ని చపాతీ పుల్కలు చేసి పెట్టేసాను ఆల్రెడీ 3, ఇంకా అన్నం పెట్టేది, అరుస్తూ ఉంటాడు. ఇంకా చూడండి ఎంత అరుస్తాడు అంటే అంత అరుస్తాడు, మొత్తం గీరేస్తాడు ఇట్లా బట్టి అన్నం పెట్టమని. ఏమైంది? ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందమ్మా, ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది. అన్నం పోని 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 పెడతాం, పెడతాం అంతే. అన్నం పోతుంది, అన్నం పెట్టాలి. కొంచెం లేట్ చపాతీలు పెట్టినా, చపాతీలు సరిపోలేదు వాడికి. ఎట్లా ఇప్పుడు ఎక్కువ ఎక్కువ అమ్మ ఎక్కుతాడు. అమ్మ అమ్మ ఇప్పుడు ఎక్కువ వచ్చి ఇప్పుడు ఎక్కువ అమ్మ మూతి పడిందిరా. కొట్టేస్తాడు మూతిని. షూరి చేసిండా వీళ్ళంతా మా బ్యాగ్స్నే ఫోన్ ఫోన్ ఫోన్. ఏమంటున్నావు దీక్ష? కొన్ని చూడా. ఇంకా వాళ్ళకి మధ్యాహ్నం అంతా వాళ్ళతోనే జరిపోయింది ఆట ఆట. నా ఒళ్ళో కూర్చుంటాడు, మా పాప ఒళ్ళో వచ్చి కూర్చుంటుంది అంటే అస్సలు మా దీక్షను కూర్చొనియాడు, నెట్టేస్తూ ఉంటాడు. ఇంకా చికెన్ తీసుకొచ్చాను, చికెన్ వండుతున్నాను ఇక్కడ. అన్నం అప్పుడే వండేసాను, ఇంకా చికెన్ తీసుకొచ్చి ఇవాళ చికెన్ వండుదామని ఇంకా ఆనియన్స్ కోసి పెట్టేసుకున్నా. సో ఇవాళ సండే వ్లాగ్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సండే ఉంటే నాకు ఫోన్ అస్సలు దొరకదు, నాకైతే తొందరగా షూట్ చేయాల్సి వచ్చింది ఇవాళ ఫోన్. అంటే మా బాబు తీసుకుంటాడు ఫోన్ సండే వస్తే. కొద్దిగా ల్యాప్టాప్ మాది ఖరాబ్ అయిపోయింది, ఏమైందేమో ఇలా గీతల్లాగా వస్తుంది, స్క్రీన్ పాడైపోయింది, దాన్ని చేయించాలి. ఇంకా ముందు అది స్క్రీన్ పోయింది, చేయించుకొని రావాలి. ఇంకా బాబు నాకు ఫోన్ మమ్మీ నాకు ఫోన్ అని అంటున్నాడు. సరే దబా చికెన్ వండేసి మధ్యలోనే షూట్ చేశాను నేను కర్రీని. ఎట్లాగా ఎప్పుడు చూపిస్తూనే ఉంటుంది కర్రీ ఎట్లా వండుతాను అనేది. ఇక మధ్యలో షూట్ చేశాను. అంటే మొత్తం ఉప్పు కారం అవన్నీ వేసేది ఏం చూపించలేదు నేను, ఇలా డైరెక్ట్ లాస్ట్ చివర్లో మొత్తం కర్రీ అయినాక మళ్ళీ వీడియో షూట్ చేశాను నేను ఇక్కడ. ఇంకా ఉల్లిగడ్డ ఎర్రగానే వేసేస్తా, చికెన్ అంతా చికెన్ వేసేస్తే ఉప్పు కారం అన్నీ వేసేస్తాను. ఇంకా కాస్త ఉడకాలి,
సో సండే బ్లాగ్ ఇది ఫ్రెండ్స్.